హలో డియర్ రాప్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు. నేను ముందు చెప్పా, మీ ప్రతి కామెంట్కి నేను రెస్పాండ్ అవుతాను. మీ కామెంట్స్కి నా ప్రతిస్పందనలో భాగంగా నేను ఇప్పుడు మీకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పోలీస్కి ప్రిపేర్ అవుతున్న హౌస్ వైఫ్స్ కానీ జాబ్ హోల్డర్స్ కానీ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ స్ట్రాటజీ ఏంటి, ఎందుకు సార్ రీటైల్లో మీరు చెప్తున్నారంటే ఒకసారి ఇక్కడ రీజన్ చూద్దాం మనం. 19,000 ఉద్యోగాల భర్తీకి ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే మన సీఎం దగ్గర నుంచి ఒక నోట్ కానీ, కొత్తగా మనకి డీజీపీ పొజిషన్లోకి వచ్చిన సివి ఆనంద్ గారు కానీ ఏమని చెప్పారంటే 5,000 వరకు అంట, మనకి 5,000 వరకు అంట ఇక్కడ పోలీస్ అనేది మనకి సెటిల్ అయిపోయింది. మరి మిగతా 15,000 గురించి కానీ 14,000 పోలీసు గురించి కానీ ఇక్కడ ఆర్థిక శాఖ ఆమోదం తెలపడం కానీ, అదేవిధంగా ఇక నెలకు నోటిఫికేషన్ అని టీజీపీఎస్ నుంచి మనకు వస్తున్న ఒక ఇష్యూస్ కానీ ఏజ్ పెంచుతారు. దీని గురించి మనం సెపరేట్గా న్యూస్ చేద్దాం, ఒక సెపరేట్గా వీడియో చేద్దాం దీని మీద. మరి అదేవిధంగా ఒక్క నోటిఫికేషన్ 1-2 పోస్టులే మాత్రమే, ఎలాంటి రకాలైన కోర్టు కేసెస్కి వెళ్ళొద్దు అని, ఇలా అనేక రకాల విషయాలను డిస్కస్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చా. ఈ వీడియో ముఖ్యంగా ఎవరికంటే విమెన్ గురించి మాత్రం చేస్తున్నా. మరి మెన్ చూడొచ్చా అంటే చూసి మీ అక్కలు మీ చెల్లెళ్ళకి అంటే మీకు తెలిసిన వాళ్ళకి మీరు వాళ్ళని గైడ్ చేయొచ్చు అన్నట్లుగా. సరే, ఇక్కడ ఒక ఫోటో పెట్టా. ఏంటి ఎన్ని పనులండి హౌస్ వైఫ్ అంటే, పొద్దునేసిన పిల్లలు, తర్వాత అత్త మామ, ఇంట్లో ఉన్న వాళ్ళు, వీళ్ళు ఒక లెక్క అనుకుంటే అందరికంటే పెద్ద పిల్లోడు వాళ్ళ హస్బెండ్, వీళ్ళందరినీ మెయింటైన్ చేస్తూ మరి మీకు ఎక్కడ టైం ఉంటుంది? ఒక మాట చెప్పాలంటే టైం వాడడం మొదలు పెడితే మీ అంత బాగా ఇంకెవ్వరు వాడలేరమ్మా. నేను ఇక్కడ మీకు ఒక 6 పాయింట్స్ చెప్పబోతున్నా. ఈ 6 పాయింట్స్ని మీరు తూచా తప్పకుండా పాటిస్తే విజయం మాత్రం మీ సొంతం అవుతుంది. ఎందుకంటే నాకున్న సీనియర్ స్టూడెంట్స్లలో 38 సంవత్సరాలు జాబ్ కొట్టిన ఒక పర్సన్ నేను చూసా కాబట్టి ఆవిడ అనుసరించిన విధానాన్ని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. ఓకేనా? సరే, ఇప్పుడు నేను మీతో డీటెయిల్గా మాట్లాడుతున్నా. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఎస్ఏ మీకు చాలా ఈజీ అమ్మా. ఎస్ఏ మీకు చాలా ఈజీ. ఎందుకు ఈజీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత తెలుసా? మీకు కనుక రిజర్వేషన్ ఉందనుకోండి గట్టిగా వాడండి అమ్మా. మీరు 180 నుంచి 235 ఆ రేంజ్లో మీకు స్కోర్ వస్తే సెటిల్ అయిపోతుంది. ఈ స్కోర్ అవడం పెద్ద విషయమా? మీకు క్వాంట్ పేపర్ ఉంటుంది, ఇగో చూడండి. క్వాంట్ పేపర్లో మీరు 80 కరెక్ట్ పెట్టండి. 80 మాత్రం కరెక్ట్ పెట్టండి, ఎక్కువ వద్దు. 80 కరెక్ట్ పెట్టండి. మీరు మిగతా 120 అన్ని ఏలు పెట్టినా, 120 అన్ని మీరు బీలు పెట్టినా, సీలు పెట్టినా అకార్డింగ్ టు ప్రాబబిలిటీ 30 క్వశ్చన్స్ వరకు మీకు రైట్ అవుతుంది తల్లి. అంటే ఏంటి, మీకు మొత్తం చూసుకుంటే 110 మార్కులు వస్తున్నాయి. సెకండ్ పేపర్లో కూడా మీరు కింద మీద పడి 110 చేయండి. ఎంత? 220. అప్పుడు మీరు ఎస్సీ ఎస్టీ ఇంక ఏదైనా కూడా మీకు రిజర్వేషన్ పరంగా ఉంటే మీరు కొట్టుకోవడం ఈజీ. ఓకేనా? ఇదే ఒక మెన్ చేయాలంటే ఖచ్చితంగా వాడికి 250+, ఇంకా గట్టి చెప్పాలంటే 255+ అయితే డెఫినెట్గా రావాలి. ఇందుకే అసలు ఎందుకు మీరు దీన్ని ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అని చెప్పడానికి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సరే, ఇక నేను మేజర్గా ఇద్దరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒకరేంటంటే జాబ్ హోల్డర్స్, అంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, వీళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి. రెండోది ఏంటంటే హోమ్ మేకర్స్, ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. సరే, హౌస్ వైఫ్స్ గురించి చూసుకుంటే వీళ్ళకి ప్రధానమైన సమస్యలో భాగంగా చిల్డ్రన్. ఓకేనా? సో ప్రేమతో కూడిన బరువు అన్నట్లుగా. నెక్స్ట్ వాళ్ళ హస్బెండ్. ఓకేనా? ఆ నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అత్తలు, వాళ్ళ మామలు, ఆ మిగతా మెన్. ఓకేనా? వాళ్ళందరూ కూడా ఈ లిస్ట్లో ఉంటారు. వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ మీరు ఇలా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ డైరెక్ట్గా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఒక రోజు కూర్చోండి. మీకు ఎంత సమయం ఉందనే విషయం మీద మీరు ఒక లెక్కలు వేసుకోండి. నిజంగా కూర్చోండి ఒకరోజు కూర్చొని మీరు టైంలో అసలు మీకు ఎంత టైం దొరుకుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంత టైం మీ చేతిలో ఉంది దీన్ని మీరు లెక్క పెట్టండి. అంటే మీరు ప్రొద్దున లేస్తున్న టైం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6 AM లేస్తున్నారు అనుకోండి, మీరు పడుకోవడానికి 11 PM అవుతుంది అనుకోండి. ఈ టైంలో మీకు నిజంగా ఎంత టైం దొరుకుతుంది ఆ టైం లెక్కేసుకుంటే ఇప్పుడు నేను చెప్తున్నా మీకు సెట్ అయిపోతుంది. మీకు చెప్తున్నామా, మీకు ఒక రోజులో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు తల్లి మీరు 4 గంటలు లేదా 5 గంటలు దొరికినా మీరు చాలా అదృష్టవంతులు. అది కూడా ఎఫెక్టివ్గా ఉండాలి. మీరు హోమ్ మేకర్స్, మీరు మాత్రం ఖచ్చితంగా 6 గంటలు కూర్చోవాల్సిందే. బస్ సార్ ఇలా వస్తే నేను చెప్తా ఎలా వస్తే మీకు చెప్తా. సరే, నేను మీకు టైం స్లాట్స్ చెప్తా. ఈ టైం స్లాట్స్ మీరు ఫాలో అవ్వండి. చూడండి, నేను టైం స్లాట్స్ చెప్తున్నా. ఇది ఓన్లీ హౌస్ వైఫ్స్కి మాత్రమే, ఇది ఓన్లీ జాబ్ హోల్డర్స్కి మాత్రమే. మీ టైం స్లాట్స్ ఏంటంటే మీరు పొద్దున 6 గంటలకు లేస్తారు. జనరల్గా 6 గంటలు లేస్తారు ఎవరైనా కూడా. సరే, ఈ లేచినప్పటి నుంచి మీరు 9:30 వరకు ఈ టైంలో మీరు ఏం చేస్తారు? లేవాలి, బ్రష్, బాతింగ్, పిల్లలు రెడీ చేయాలి, లైక్ టిఫిన్స్ లేదంటే లంచ్ ప్రిపేర్ చేసి పెట్టేసేయాలి. ఓకేనా? పెట్టేసి స్కూల్ వ్యాన్లో స్కూల్ పిల్లలు వేయంత వరకు మీకు 9:30 టైం అయ్యిందే అనుకోండి. ఒకవేళ అవుద్ది, ఒక 9:15 వరకు అవుద్ది, ఎందుకంటే నేను చాలా మంది చూసా కాబట్టి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే 9:30 నుంచి 12:30 వరకు ఒక స్లాట్ పెట్టుకోండి. పర్ఫెక్ట్గా పెట్టుకోండి. లేదు సార్ 9:30 అవుతుందంటే పర్లేదు, 10 నుండి మీరు 1 PM వరకు పెట్టుకోండి. ఎలాగైతే ఈ ఫస్ట్ సెక్షన్లో మీకు 3 hours టైం అనేది మీకు రావాలి. ఆ 3 hours టైం కూడా మేజర్లీ ఫోకస్ ఆన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఓకేనా?
క్వాంటిటేటివ్, క్వాంటి మీద మాత్రం మీరు ఫోకస్ చేయండి ఈ టైంలో. ఓకే. నెక్స్ట్ లంచ్ అవుతుంది, తింటారు. ఒక అర్ధ గంట అయినా కాసేపు అలా బెడ్ మీద ఉరగండి. ఎందుకంటే మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది. ఎలాగో పిల్లలు స్కూల్లో లంచ్ తినేస్తారు. నో ఇష్యూ అక్కడ. మీకు ఎలాంటి బాధ లేదు. అక్కడ వాళ్ళ ఆయమ్మలు చూసుకుంటారు. ఓకేనా? తర్వాత మీరు 2:30 నుంచి 4:30, ఈ 4:30కి ఇంటికి వచ్చేస్తారు కదా మన పిల్లలు. ఓకేనా? ఈ టైం వరకు మీరు ఇంకో స్లాట్ పెట్టుకోండి. ఇక్కడ మీకు ఇంకొక 2 అవర్స్ టైం దొరుకుతుంది. ఈ 2 అవర్స్‌ని మీరు ఏం చేస్తారు కదా, మీకు తెలిసిన ఏదో ఒక జీఎస్‌ని తీసుకోండి. ఏదో ఒక జీఎస్ తీసుకొని చదవండి. ఆదరా కాదు. పర్ఫెక్ట్‌గా ఒక్క పేజ్ గంట సేపు పట్టిన పర్ఫెక్ట్‌గా అర్థమయ్యేలా చదవండి. ఓకేనా? ఆ నెక్స్ట్ పిల్లలు వచ్చారు, ఈవినింగ్ స్నాక్స్ చేయాలి, టీ పెట్టాలి, 7, 6కి హస్బెండ్ వస్తాడు, తినాలి, అంతా చేసినాక మళ్ళీ మీకు 9:30కి మీరు ఖాళీ అవుతారు. 10:30, 11 ఇక్కడ మీకు 1.5 అవర్. ఓకేనా? 1 అవర్ 30 మినిట్స్ ఇక్కడ మీకు ఖాళీ దొరుకుతుంది తల్లి. ఈ 1 అవర్ 30 మినిట్స్ మీరు ఏం చేస్తారు తెలుసా? మీరు జరిగిన మొత్తంని ఇక్కడ రివైజ్ చేసుకోండి. దాంతో పాటుగా ఖచ్చితంగా ఒక 30 మినిట్స్ టైంని మీరు కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి. సరే కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి? నేను చెప్తా. ఎలా చదవాలి నేను మీకు చెప్తా. నేను ఇప్పుడే మీకు చెప్తా. ఓకేనా? సరే కాస్త దీన్ని హోల్డ్‌లో పెట్టండి. ఈ టైంని ఫాలో అవుతే మీకు 6 నుంచి 6:30 గంటల సమయం మీ చేతిలో ఉంది. ఇక జాబ్ హోల్డర్ చెప్తున్నాం. ఇక మీరు 9 గంటలకు వెళ్ళారంటే ఈవినింగ్ 6కి రావాలి. చూడండి, మీకు 8 గంటల డ్యూటీ ఉంటుంది. 1 అవర్ లంచ్‌తో కలుపుకుంటే మొత్తం 9 గంటలు. ఓకే. ఒకవేళ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అయితే మీకు వారానికి 2 రోజులు హాలిడేస్ దొరుకుతాయి. నాకు తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా పనిచేశా కాబట్టి. వారానికి 2 రోజులు హాలిడేస్ దొరుకుతాయి. లీవ్ ఇట్. ఇప్పుడు హాలిడేస్‌ని వదిలేయండి. ఆ మిగతా 5 డేస్‌ని మీరు ఎలా ఇక్కడ చూసుకోవాలి. ఓకేనా? ఆ మిగతా 5 డేస్‌ని మీరు మార్నింగ్ 6కి లేవడానికి అలవాటు చేసుకోండి. అలా చేసుకుంటే 6:30 నుంచి 8:30 వరకు మీకు ఖాళీ టైం ఉంటుంది. ఓకేనా? ఈ ఖాళీ టైంలో ఈ 2 గంటల ఈ టైంలో మీరేం చేస్తారంటే క్వాంట్ జోలికి మాత్రమే వెళ్ళండి. ఓకేనా? ఎస్. ఆఫీస్ అంతా అయిపోతే 6కి మీరు బయటకు వచ్చినా ఇంటికి వచ్చేసరికి 7 అవుతుంది. రెడీ అంతా అయ్యేసరికి మీకు 8 అవుతుంది. తిని చేసే వరకు 8 అవుతుంది. 8 నుంచి 11 గంటల ఈ సమయంలో మీకు 9, 10, 11 3 అవర్స్ టైం దొరుకుతుంది. ఇందులో ఒక 2 అవర్స్ మీరు జీఎస్ మీద పెట్టండి. ఇంకొక 1 అవర్లో మీరు 30 మినిట్స్ టోటల్ రివిజన్ చేయండి. ఇంకో 30 మినిట్స్ మీరు కరెంట్ అఫైర్స్ చూడండి. ఎలా చెప్తా? నేనే చెప్తా కరెంట్ అఫైర్స్. ఎంత ఈజీగానే మీకు చెప్తా. ఓకేనా? ఇది మీకు ఇచ్చిన టైం స్లాట్స్. దీంతో పాటుగా నా నుంచి వచ్చిన మీకు సెకండ్ అడ్వైస్ ఏంటంటే డోంట్ రన్ ఫర్ కంప్లీట్ ఆఫ్ ది సిలబస్ టూ ఫాస్ట్. మీరు సిలబస్ కంప్లీట్ చేయడం మాత్రం పరిగెత్తకండి. ఐ రిక్వెస్ట్. ఎందుకంటే చదివిన ఒక్క చాప్టర్ అయినా 360 డిగ్రీస్లో మాస్టర్ అయ్యేది చదవండి. బయట ఎవరైతే మీకు 10 to 12 అవర్స్ కూర్చుంటారో వాళ్ళతో మీరు అసలు కంపేర్ చేసుకోండి. వాళ్ళ లైఫ్ వేరు, మీ లైఫ్ వేరు. ఇంకా చెప్పాలంటే మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఇక్కడ మీరు జాబ్ కొట్టడానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంది. ఓకేనా? ఎస్. మీరు సిలబస్ ఫినిష్ అవ్వడానికి మాత్రం అస్సలు ట్రై చేయకండి. ఎగ్జామ్ ఎంత దగ్గరకు వచ్చినా కూడా ఆ తప్పు మాత్రం మీరు చేయకండి. ఇప్పుడు ఎగ్జామ్స్ ఇలా నోటిఫికేషన్ లేవు కాబట్టి ఇది బెటర్ టైం అమ్మ. ఇప్పుడు మీరు స్టార్ట్ చేయండి. సరే, రివైజ్. ఎంత చదివినా కూడా మీరు రివిజన్ చేయాల్సిందే. మరి ఇప్పుడు గృహిణులు మీరైతే సండే నాడు ఎట్లా మీ హస్బెండ్ ఇంట్లో ఉంటారు కాబట్టి కాస్త నచ్చ చెప్పుకోండి. ఈ ఒక్కరోజు పిల్లల్ని పట్టుకోండి అండి అని. ఓకేనా? తర్వాత జాబ్ ఎంప్లాయీస్ ఉంటారు. మీకు సాటర్డే హాలిడే ఉంటుంది, అదే విధంగా సండే హాలిడే ఉంటుంది. ఏదో ఒకటి నాన్న మీకు 2 రోజులు హాలిడేస్ దొరుకుతాయి. ఈ రోజు ఏం చేస్తారంటే మీరు తప్పకుండా ఈ టైంని మాత్రం ఒక 10 అవర్స్కి పొడిగించుకోండి. మీరు కూడా ఒక 10 అవర్స్కి పొడిగించుకోండి. అంటే ఇక్కడ ఏంటంటే ఒక గృహిణికి సగటున దొరుకుతున్న సమయం ఎంత అంటే 7 రోజులలో 6 రోజులు తనకి 6 గంటలు టైం వేసుకుంటే 36 అవర్స్. ఆ 7 రోజు నాడు మనకి 10 గంటలతో పాటు ఇక్కడ 46 గంటల సమయం దొరుకుతుంది. అదే ఇక్కడ జాబ్ హోల్డర్స్ కి వీళ్ళకి ఎంత టైం దొరుకుతుందంటే ఒక్కొక్క రోజు అంటే సుమారుగా వీళ్ళకి 5 డేస్. 5 డేస్ లో ఒక్కొక్కసారి వాళ్ళకి ఒక 5 అవర్స్ టైం దొరుకుతుంది అనుకోండి. అంటే వాళ్ళకి ఒక 25 అవర్స్. దాంతో పాటు ఈ రెండు రోజులు 10 అవర్స్ పోల్చుకుంటే మీకు 45 అవర్స్. అంటే వీళ్ళకి ఎంత మీరు కూడా అంతే న్యాయం చేయగలుగుతుంది ఇక్కడ. ఓకేనా? ఇది రివైజ్ ఎలా చేస్తారంటే ఇది ఏ రోజు చదివింది ఆ రోజు రాత్రి ఒకసారి అప్పచెప్పుకోండి. ఇక్కడ మీరు 1:4:7 రూల్ని ఫాలో అవ్వండి. ఈ రోజు చదవండి. ఆ చదివిన డేటాని మళ్ళీ 4 రోజున రివిజన్ చేయండి. 4 రోజున రివిజన్ చేసిన డేటాని మళ్ళీ 7 రోజున రివిజన్ చేయండి. ఇక్కడ మీకు 50% మీరు మర్చిపోతే ఇక్కడ 30% మర్చిపోతారు. ఇక్కడ 10% మాత్రమే మర్చిపోతారు. ఆ 10% మర్చిపోయిన వాటిని మళ్ళీ ఫోకస్ చేయండి. ఇది చదివే పద్ధతి అంటే. ఓకేనా? రివర్స్ చేయండి. తర్వాత మీరు కుకింగ్ చేస్తుంటారు. జనరల్గా నేను కూడా అప్పుడప్పుడు కుకింగ్ చేసుకున్నప్పుడు ఇయర్ ఫోన్స్ లో పెట్టుకొని నా వీడియో నా మాటలు నేనే వినడం కానీ లేదంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ వినడం కానీ అలా నేను కూడా వింటూ ఉంటాను. సో అలా చేయండి. సో ఒక పని చేస్తే ఇంకో పని మీద ఏంటంటే ఫోకస్ చేస్తారని మీ అత్త మామూలుగా తిడతారు. అలా కాకుండా కొంచెం శ్రద్ధగా చేయండి. ఓకేనా? అలా లిజన్ టు యువర్ ఓన్ వాయిస్. లేదంటే మీకు మీరే చెప్పుకొని మీకు మీరే వినేసుకుని మీరు వంటలు చేసుకోవడం ఇంకైనా పని చేసుకోండి. ఓకేనా? కొంచెం బాగుంటుంది. తర్వాత 4th పాయింట్ ఏంటంటే ఎంసీక్యూస్ ఆఫ్టర్ ఫినిషింగ్ అ చాప్టర్ ప్రాక్టీస్ ఆన్ సండే. ఓకేనా?
ఒక చాప్టర్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయిపోయింది, వేదిక్ కల్చర్ అయిపోయింది, మగధ అయిపోయింది, మౌర్య అయిపోయింది, గుప్తా అయిపోయింది. అప్పుడు ఏం చేస్తారు సార్, మీరు ఇంకో టాపిక్ వెళ్ళకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడి మీద ఎంసీక్యూస్ ట్రై చేయండి. ఎంసీక్యూస్ ట్రై చేయండి, దాంతోపాటు పీవైక్యూస్ ట్రై చేయండి. ఇక్కడ పీవైక్యూస్ ట్రై చేస్తే ఇంతకుముందు క్వశ్చన్ ఇలా అడిగారు ఎగ్జామినర్. ఎంసీక్యూస్ ట్రై చేస్తే మీ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది ఈ రెండు విషయాలు నీకు తెలిసిపోతాయి. ఓకేనా, ఈ రెండు విషయాలు తెలిసిపోతాయి. ఈ టైంలో మాత్రం టెస్ట్ సిరీస్ జోలికి వెళ్ళకండి తల్లి. మీకు చేతిలో దండం పెడితే టెస్ట్ సిరీస్ జోలికి మాత్రం వెళ్ళకండి. ఎప్పుడు వెళ్తారు తెలుసా, నోటిఫికేషన్ రాని వచ్చాక వెళ్దాం, అప్పటి వరకు మీరు వెళ్ళకండి. ఈ ప్రాక్టీస్ చేయకపోతే మీరు ఎంత స్ట్రాంగ్ గా మీరు పిల్లర్స్ తీసుకొని మీ ఇంటిని నిర్మించుకున్నా బేస్మెంట్ లేకపోతే అది మొత్తం కూలిపోతుంది. ఓకేనా, అలా జరుగుద్ది. ఓకే, నెక్స్ట్ 5th పాయింట్ ఏంటంటే ఎస్ హైలైటింగ్. నిజమండి, హైలైటింగ్ ఎలా హైలైట్ చేసుకుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక పేజ్ అండి. ఓకేనా, ఇదొక పేజ్. ఇక్కడ మీరు ఏంటంటే ప్రెసిడెంట్ అనే టాపిక్ నేర్చుకుంటున్నారు, రాష్ట్రపతి టాపిక్ నేర్చుకుంటున్నారు, ఆర్టికల్స్ రాస్తున్నారు. ఆర్టికల్ 52, ఆర్టికల్ 53, లేదంటే ఆర్టికల్ 61 ప్రకారంగా ఇంపీచ్మెంట్. ఓకేనా, సో ఆర్టికల్ 356 ప్రకారంగా స్టేట్ లో విధించిన ఎమర్జెన్సీలు కానీ రాష్ట్రపతికి ఉన్న లైక్ అధికారాలు కానీ ఇలా చూసుకున్నప్పుడు మీరు దేంట్లో అయితే కాస్త వీక్ ఉన్నారో కాస్త మీరు హైలైట్ చేసుకోండి. ఓకేనా, హైలైట్ చేసుకోండి. అలా మొత్తం హైలైట్ కాదు, అలా హైలైట్ చేసుకున్న టాపిక్స్ మీద మీరు ప్రతిసారి ఫోకస్ పెట్టి ఇవాళ ఫోకస్ పెట్టండి, రేపు ఫోకస్ పెట్టండి, ఎల్లుండి ఫోకస్ పెట్టండి, అవతలని ఫోకస్ పెట్టండి. ఇలా మీరు చూసుకుంటే ఎంత పర్సెంటేజ్ వరకు మీరు రీచ్ అవుతున్నారు అన్న ఒక విషయం మీకు అర్థమవుతుంది. దీని ప్రకారం ఏంటంటే మీరు నోట్స్ ని మేక్ చేసుకోండి. ఎందుకు సార్ నోట్స్ మేక్ చేసుకోవడం అంటే ఎండ్ ఆఫ్ ది మూమెంట్ లో లక్ష్మీకాంత్ మొత్తం మీరు చదవలేరు. మీరు తెలుగులో చూసుకుంటే అబ్దుల్ కరీం కానీ విన్నర్స్ కానీ ఆ హిస్టరీ బుక్ ని మొత్తం చదవలేరు. మీరు లాస్ట్ చదవాల్సిన మీ హ్యాండ్ రైటింగ్ మాత్రం మీరు చదవగలరు. అందుకే చెప్తున్నా ఆ నోట్ మేకింగ్ ప్రాసెస్ కూడా ఇలా హైలైట్స్ చేసుకోండి. అలా అని ఇలా మొత్తం పూర్తి హైలైట్స్ కాదండి, లైట్లీ హైలైట్ చేసుకోండి. చిన్న చిన్న స్టెప్స్ మీరు ఏం మర్చిపోతున్నారో అవి మీకంటే ఒక పర్సనల్ రూమ్ అయితే మెయింటైన్ చేయండి. అలా మీ రూమ్కి స్టిక్ చేసుకోండి. వాటిని పదే చూడండి, చూస్తూ అనండి. ఓహో ఇది ఇలా జరిగిందా అలా జరిగిందా అని ఇవన్నీ మీరు తీసుకోండి. ఓకేనా, ఎస్. నెక్స్ట్ ఇక 6th పాయింట్ ఏంటంటే బ్రేక్ వస్తే మళ్ళీ ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ అత్త మామ పిల్లలదో లేకపోతే మీ ఇంట్లో ఎవరిదో పెళ్ళో ఏదో ఒక అవుతుంది, ఒక 2 రోజులు గ్యాప్ వచ్చింది. ఈ ఫీల్డ్లో ఎలా ఉంటుందంటే కన్సిస్టెన్సీ మిస్ అయిపోయిందో మళ్ళీ ఏది గుర్తుండదు మనకి. అదే మనకు వచ్చిన మేజర్ ప్రాబ్లం. ఓకేనా, సో అలా మనం మర్చిపోతున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తా అంటే 2 రోజులు గ్యాప్ వచ్చిందా, ఆగండి. మళ్ళీ మీరు ఎక్కడైతే ఆపేశారో అక్కడ స్టార్ట్ చేయండి. దాని ముందు మేము మళ్ళీ వద్దు. మీకు అవన్నీ మీ మైండ్లో ఉంటాయి, ఎక్కడికో అన్ని మైండ్లోనే ఉంటాయి. ఓకేనా, అవన్నీ మైండ్లోనే ఉంటాయి. బ్రేక్ వస్తే ఆగిన తర్వాత సో స్ట్రెస్ ఎంత ఫీల్ అవుతారు, మళ్ళీ మీరు ఎక్కడ స్టాప్ చేసారో అక్కడి నుంచి చదవండి. మళ్ళీ మనకు పద్ధతి గుర్తులేదని మీరు అలా ముందుకు వెళ్ళకండి. ఓకేనా, ఎస్. నెక్స్ట్ ఫోకస్డ్ ఏరియాస్. నేను చెప్తున్నా డైలీ మీకు 6 hours టైం ఉంటే మీరు 2 to 3 hours దేని మీద క్వాంటిటీ ఆప్టిట్యూడ్ మీద, ఇంకో 2 to 3 hours జిఎస్ మీద కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా, జిఎస్లో నేను మళ్ళీ మీరు అంటూ కామెంట్లో సార్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్లో అండ్ రీజనింగ్స్లో ప్యూర్ మ్యాథ్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే వెయిటేజ్ వరకు చెప్పండి అని మీరు కింద కామెంట్ చేస్తే దాని మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఏ పాయింట్స్ని మీరు ఎక్కువసేపు ఫోకస్ చేస్తే ఎక్కువ మార్కులు ఇలా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెన్సురేషన్ చూసుకుంటే 8 to 10 మార్క్స్, ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటే అదొక 7 to 9 మార్క్స్, టైమ్ అండ్ డిసిషన్ చూసుకుంటే అదొక 10 మార్క్స్, టైమ్ అండ్ వేజెస్ చూసుకుంటే టైమ్ అండ్ వర్క్ చూసుకుంటే అదొక 10 మార్క్స్. ఇలా వెయిటేజ్ పరంగా చెప్పమన్నా మీకు చెప్తా, మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే చెప్తా. ఓకేనా, ఎస్. అయితే ఇక్కడ చూసుకోండి 2 to 3 hours జిఎస్లో మీరు మేజర్గా జాగ్రఫీ మీద ఒకరోజు ఫోకస్ చేయండి, ఒకరోజు పాలిటీ, ఒకరోజు ఇండియన్ హిస్టరీ, ఒకరోజు ఉద్యమం, వీటి మీద ఫోకస్ చేయండి. దాంతో పాటుగా ఒక గంట సేపు కరెంట్ అఫైర్స్ మీద మీరు ఫోకస్ చేయండి. లేదా మీ దగ్గర అంత టైం లేదంటే 30 minutes మాత్రం ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి. ఎందుకు సరిగా చెప్తున్నా అంటే కరెంట్ అఫైర్స్ అనేది అదొక సింగిల్ సబ్జెక్ట్ కాదు, అన్ని సబ్జెక్టుల సమ్మేళనాన్ని మనం కరెంట్ అఫైర్స్ అంటున్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, నేను ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటి కోమగట్టు మారు ఇన్సిడెంట్ ఉందండి. కోమగట్టు మారు అని ఒక షిప్ ఉంటుంది, అది మనకి ఇండియన్ హిస్టరీలో వస్తుంది. అదే టాపిక్ వెరీ రీసెంట్ గా మనకి పాప్ సింగర్ దిల్జిత్ దోసాంజ్ అనే పర్సన్ కెనడాలో మాట్లాడాడు. అది ఇండియన్ హిస్టరీలో ఉంది, మళ్ళీ కరెంట్ అఫైర్స్ లోకి వచ్చింది. నిన్న మనం చూడండి బార్గి డ్యామ్ లో ఒక 11 మంది నీళ్ళలో మునిగి చనిపోయారు. ఒక తల్లి 4 ఏళ్ల తన బిడ్డని చాలా బలంగా పట్టుకుని ఒక ఫోటో కూడా వైరల్ అవుతుంది. బార్గి డ్యామ్ ఉంది, ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో. ఏ ప్లేస్లో? జబల్పూర్ దగ్గర. ఏ నది మీద? నర్మదా నది దగ్గర. నర్మదాకు సంబంధించిన జాగ్రఫీ ఇష్యూస్ మొత్తం మీ కరెంట్ అఫైర్స్లో మళ్ళీ వస్తాయి. అలా అన్నట్లుగా అలా మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే కరెంట్ అఫైర్స్ మీద మీ అందరికీ సింపుల్గా ఉండేలా మార్కెట్ చూడండి. ఒకరోజు ఒక కరెంట్ అఫైర్లో గంట సేపు కరెంట్ అఫైర్ చెప్పడం, 2 గంటల సేపు కరెంట్ అఫైర్ చెప్పడం, ఇన్ని కరెంట్, అది స్ట్రాటజీ కాదు. మన స్ట్రాటజీ ఏంటంటే, మీరు మన ర్యాప్టర్ అకాడమీ ఉందండి, మన ర్యాప్టర్ అకాడమీ మనం ప్రతిరోజు కరెంట్ అఫైర్ చేస్తున్నాం. ఎలా? ఒకరోజు 15 నిమిషాలు మొత్తం ఒకే వీడియోలో మనం 80 కరెంట్ అఫైర్లు 41 నిమిషాలు. ఇక్కడ చూడండి, ఇది ఒక కరెంట్ అఫైర్ 20 minutes, ఇది ఒక కరెంట్ అఫైర్ 11 minutes. అంటే ఏంటంటే ఆ రోజుకి ఎంతవరకు మనకు కావాలి, ఎంతవరకు ఇంతకుముందు ఎగ్జామ్స్లో అడిగారో
ఇప్పుడు ఎంతవరకు నేర్చుకోవాలి, ఇప్పుడు అడుగుతున్న ఎగ్జామ్స్లో ఎలా అడుగుతున్నారో ఈ విషయాల్ని మనం చూసుకొని కరెంట్ అఫైర్స్ నోట్స్ మేక్ చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆ బాధ అంతా మీరు వదిలేయండి. ఐఎమ్ ద ఫ్యాకల్టీ అండ్ ఐ వర్క్డ్ ఆన్ దిస్ ఇష్యూ ఫ్రమ్ ద పాస్ట్ 10 ఇయర్స్. 2013 నుంచి 2026 వరకు అడుగుతున్న గత పేపర్ల ప్రశ్నలు అన్నింటిని చూసి ఏ టాపిక్ ఇంపార్టెంట్, ఏది మనం ఎక్కువ అడుగుతారు, ఇవన్నిటిని కూడా రియల్ టైం విజువలేషన్కి తీసుకెళ్ళి రియల్ టైం విజువలేషన్ మీకు చూపిస్తా. ఇగో ఇగో ఇలా ఈ రకంగా ఉంటుందండి రియల్ టైం విజువలేషన్ అంటే. మిమ్మల్ని నేరుగా ఆ ప్రాంతం దగ్గరికి తీసుకెళ్తారు. చూడండి ఇక్కడ మీకు కొండలు కనబడుతున్నాయా, లైక్ మీకు కొండలు, ఇలాంటి కొండలు కనబడుతున్నాయా. సో దీన్ని మనం కాశ్మీర్ వ్యాలీ అంటాం. ఇలా మిమ్మల్ని మీరు కాశ్మీర్ వ్యాలీ టాపిక్ అయితే కాశ్మీర్ వ్యాలీ, హిమాలయస్ టాపిక్ వస్తే హిమాలయస్, ఈ బిల్డర్ ప్రతి ఒక్క దాని కూడా మీకు రియల్ టైం విజువలేషన్ చూపించే బాధ్యత నాది. మీకు తెలుసు కదా శ్రీనగర్లో దాల్ లేక్, ఉలార్ లేక్, హోకేర్సర్ లేక్ ఇలా ఉంటాయి. చూసుకోండి, ఇక్కడ చూసుకోండి షాలిమార్ బాగ్, ఇదంతా ఏంటి, దిస్ దాల్ లేక్. ఇక్కడ మీకు కనబడుతుంది మొత్తం కూడా దాల్ లేక్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీకు హోకేర్సర్ లేక్, కాస్త మీరు ముందుకెళ్తే ఊలార్ లేక్, ఇగో ఇదంతా ఊలార్ లేక్. చూడండి ఇదంతా రియల్ టైం విజువలేషన్. మన క్లాస్ ఇలా ఉంటుంది. మన క్లాస్ని ఢీ కొట్టే కెపాసిటీ ఇంకా ఇప్పటివరకు ఏ యూట్యూబ్ ఛానల్ కూడా చూడలేదు. ఎందుకంటే రియల్ టైంలో క్లాసెస్ చెప్తున్న క్లాసెస్ ఇంకెక్కడా లేవండి. ఇది మనం మాత్రం ప్రొవైడ్ చేస్తున్నాం, అది కూడా కరెంట్ అఫైర్స్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇలా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సర్వీసెస్ని వాడుకోండి, ఓకేనా. ఎస్, ఇవి తల్లి నేను మీకు చెప్పే సూచనలు. ఈ 6 పాయింట్స్ మీద మీరు పర్ఫెక్ట్గా శ్రద్ధ పెడితే మిమ్మల్ని ఢీ కొట్టే కెపాసిటీ ఎవ్వరికీ లేదు, ఓకేనా. సో ఈ 6 పాయింట్స్ గనక మీకు నచ్చితే, లేదు సార్ ఇంకా మాకు కొత్త కొత్త థాట్స్ చెప్పండి, ఇంకా మీకు ఎలాంటి ఐడియాస్ ఉన్నా కింద కమెంట్ బాక్స్ మీకోసమే ఖాళీగా ఉంది. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు దాంట్లోకి రండి, నన్ను అడగండి. ఖచ్చితంగా మీ ప్రతి ఒక్క కామెంట్కి నేను రెస్పాండ్ అవుతా. యాక్చువల్గా ఏజ్ గురించి నేను మీతో మాట్లాడాలి, తెలంగాణలో వస్తున్న నోటిఫికేషన్ గురించి నేను మీతో మాట్లాడాలి. నేను అప్పుడే స్టాండ్ తీసుకుని ఈరోజు అదే స్టాండ్ తీసుకుని నేను మాట్లాడుతున్నా. ఏమని చెప్తున్నా, 2028 ఎలక్షన్స్ ఆ టైంకి గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకున్నా అది 2 సంవత్సరాల ముంగట్నే, అంటే 2026, 2027 మాత్రమే. ఈ ఇయర్లో నోటిఫికేషన్ 100% మీరు చూడబోతారు. ఇది నేను తీసుకున్న స్టాండప్. నేను 2025 సమ్మర్ నుంచి నేను ఇదే మాట చెప్తున్నా. అప్పుడు ఇదే మాట చెప్పినా, అప్పుడు ఇదే చెప్తున్నా, ఈ రోజు ఇదే చెప్తున్నా, ఓకేనా. సో ఇది తల్లి, దీని ప్రకారంగా ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి, ఏ టాపిక్స్ని చూసుకోవాలి, ఎంత టైం కేటాయించాలి, ఇంకా మీ క్వాంటిటీ ఆప్టిట్యూడ్లో ఏ టాపిక్ మీద మీరు మేజర్గా ఫోకస్ చేయాలి, ఇండియన్ హిస్టరీలో, పాలిటీలో, జాగ్రఫీలో ఏ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మీరు అధికంగా మార్కులు సాధించవచ్చు. ఇవన్నీ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. మన రాప్టర్ అకాడమీ ఆఫ్లైన్ సర్వీసెస్ మీకు హన్నంకొండలో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. కింద డిస్క్రిప్షన్లో మన అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ అన్ని ఇవ్వడం జరిగింది. ఎవరైతే మనకి వరంగల్ చుట్టుపక్కల ఏరియాస్లో ఉంటే మాత్రం వెళ్ళి కన్సర్న్ అవ్వండి. అక్కడ ప్రతిరోజు మనకేంటంటే ఒక టాపిక్ అయిపోయిన వెంటనే ఆన్ ద స్పాట్ ఆ టాపిక్ మీద ఎగ్జామ్స్ పెట్టడం కానీ, మార్క్స్ మనం లిస్ట్లో షో చేయడం కానీ, సో దాని ప్రకారం మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చినాయి, ఏ ఫీల్డ్లో మీరు వీక్ ఉన్నారు, పర్సనల్ గైడెన్స్ తీసుకోవడం కానీ, ఇవన్నీ మనం అలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో రాప్టర్ అకాడమీ ఇస్ లొకేటెడ్ ఇన్ హన్మకొండ నియర్ పోలీస్ బెటాలియన్, ఓకేనా. సో దిస్ ఇస్ శ్రవణ్ కుమార్, ఐఎమ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండ్ జాగ్రఫీ. ఇదే అమ్మా, ఓకేనా. సో ఇంకా మీకు ఏమైనా అనిపిస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ ప్రతి కామెంట్కి నేను ప్రతిస్పందిస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.